హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నుంచి మా మా పెద్దోడిని స్కూల్కి పంపిద్దామనేసి రెడీ చేస్తున్నానండి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఇది 6కే రైస్ ఉడికిపోయింది. బెండకాయ ఫ్రై చేస్తున్నా. మా మావాడి బస్సు వచ్చేసి 8కి అండి. ఇక లోపే వంట అంతా క్లియర్ చేసుకోవాలి, తనకి తినిపించాలి కాబట్టి ముందే చేస్తున్నాను. 6కే మొదలుపెట్టాను. రైస్ ఉడికిపోయింది. తర్వాత పాలు వేడి చేసుకున్నానండి. పాలు వాళ్ళకి చెరుకుని పోసేసి బిస్కెట్లు ఇస్తే ముంచుకున్నారండి. మీ పిల్లలు వెళ్తున్నారండి? స్టార్ట్ అయ్యారా స్కూల్కి? మండే నుంచి వెళ్తారా? నేనైతే గురువారం నుంచే పంపించానండి స్కూల్కి. ఇంటికాడ ఉన్న అసలు ఒకటే చికాకు, అసలు ఇంటి దగ్గరే ఉండట్లేదండి. ఒకటే ఎండకు తిరుగుతూ ఉన్నారు. అందుకనేసి పెద్దోడిని స్కూల్కి పంపించానండి. లంచ్ బాక్స్ రెడీ చేసుకోవడం కోసం ఆరబెట్టుకున్నానండి. వేడి వేడిగా ఉందిగా అన్నం కూర. పక్కన మళ్ళీ వేరే ప్లేట్లలో తీసేసి ఆరబెట్టుకొని బాక్స్లో పెట్టుకున్నానండి. ఈరోజు మా లంచ్ బాక్స్ వచ్చేసి రైస్ అండ్ బెండకాయ ఫ్రై అండి. మీరేం పెడతారండి మీ పిల్లలకి బాక్స్లో? అన్నమే పెడతారా లేకపోతే ఏమన్నా ఐటమ్స్ పెడతారా? నేనైతే రైసే పెడతానండి. అన్నీ చేయలేము కూడా. టిఫిన్ అన్నం అంటే కుదరదు. బాక్స్ అయితే రెడీ చేసి అక్కడ పెట్టానండి. ఎప్పుడో ఒకసారి చేస్తానండి టిఫిన్. ఇంకా డైలీ అయితే రైస్ అండి, వైట్ రైస్ ఏదన్నా ఒక కర్రీ అంతే అండి. మా వాడిని రెడీ చేస్తున్నా. స్కూల్కి టైం అయింది, వెళ్ళనని అన్నాడు. కాకపోతే ఇక ఏం లేదు, మా ఆఫ్టర్నూన్ వరకే అంటే బయలుదేరిండండి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి సివిల్ డ్రెస్ వేసానండి. కొంచెం ముఖం మార్చుకునే ఉన్నాడు వెళ్ళనని. ఏమో ఇంటికాడ ఉంటే తిరుగుతున్నారనేసి పంపించేశానండి. వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అండి. అక్కడికి వెళ్ళాలి. అక్కడ బస్సు వస్తుంది, మా గుడి దగ్గరికి వస్తుంది బస్సు. పిల్లలందరూ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఎక్కాలి స్కూల్ బస్సు. బాయ్ చెప్తుండండి మా బొడ్డోడు ఏదో స్కూల్కి పోయినట్టు. వాళ్ళ అన్నయ్యని దొల్లటానికి పోతున్నాం. ఆయన కూడా వెళ్ళిపోయారండి. ఇక్కడ నుంచి ఇక బస్సు ఎక్కించి వస్తారు మా వారు, మా బొడ్డోడు. వాళ్ళు వెళ్ళిపోయారు. బుక్స్ ఏమి వద్దని ఇచ్చేసిండండి, ఎమ్మటే రావటం అనేసి. వాళ్ళు వెళ్ళారు. చూడండి, ఈ సాపాటు అంతా సర్దుకోవాలి. ఇక నేను మా ఇల్లంతా సర్దాలి, గిన్నెలన్నీ రుద్దుకోవాలి. ఇల్లంతా ఎక్కడెక్కడే పడిపోయాయండి. గిన్నెలు రుద్దాలి, బట్టలన్నీ ఉతికేసుకోవాలి. ఇక నేను ఇట్లా ఉంటుందండి నా డైలీ రొటీన్. ఇక మరిగా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక మా బుడ్డోడు వాళ్ళ అన్నయ్యని ఎక్కించి వచ్చిండండి. ఆకలి అవుతుందటింది, బొబ్బట్టిస్తే తింటాడు. తినేసి ఇక నా పని నేను చేసుకున్నాను అండి. వెల్కమ్, బాయ్ అండి. ఇంతే నాది.